హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నాము. ఈ దేవాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలోని రంగాపురం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ క్షేత్రంతో ఉంటుంది. మనము ట్రైన్ ద్వారా వచ్చే వాళ్ళైతే డోను లేదా బేతంచెర్ల చేరుకొని అక్కడ నుంచి మనము రంగాపురానికి బస్సు ద్వారా వెళ్ళాలి. అక్కడ నుంచి మనకి లోకల్ ట్యాక్సీ లేదా ఆటోలో అయితే మనకి అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండ కోనలు, నిరంతరం ప్రవహిస్తున్న సెలయేటి గలగలలు, ప్రకృతి అందాలకు తోడుగా ఆధ్యాత్మిక ఒడిలో కొలువదీరిన ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన దేవాలయాలలో శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం కూడా ఒకటి. అలాంటి దేవాలయం స్థల పురాణం గురించి మనము తెలుసుకుందాం రండి. మద్దిలేటి నరసింహస్వామిని దర్శించుకోవాలంటే ముందుగా మనము ఈ మెట్ల ద్వారా అయితే కిందకైతే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే మరో 2 మార్గాలు అయితే ఉన్నాయి. మరొకటి వచ్చేసి మెట్ల మార్గం అట, అంటే కొత్తగా నిర్మించిన మెట్ల మార్గం అది. సో మూడవది వచ్చేసి రోడ్డు మార్గము. ఈ రోడ్డు మార్గం మనము 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వేసుకొని వస్తే మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరకు వెళ్ళవచ్చు. ఈ మెట్ల ద్వారా కొద్దిగా కిందికి వెళ్తే మనము లెఫ్ట్ సైడ్ అయితే గమనించినట్లయితే ఆంజనేయ స్వామి అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు. సో ఫస్ట్ వచ్చేసి స్వామివారి దర్శించుకుందాం రండి. అలాగే కొన్ని మెట్లు కిందకి దిగిన తర్వాత రైట్ సైడ్ చూస్తే మనకు మద్దులేరు ఏరు అనేది మనము ఇక్కడైతే చూడవచ్చు. ఈ మద్దులేరు ఏరు వచ్చేసి ఎల్లప్పుడూ జీవనదిగా ఉంటుందంట. ఇక్కడ ఎలాంటి కాలంలోనైనా ఎండిపోకుండా సజీవంగా ప్రవహిస్తూనే ఉంటుంది. సో మీరు ఈ మెట్ల ద్వారా కిందకి వచ్చేటప్పుడు కంపల్సరీగా అయితే మీరు మద్దులేరు ఏరు ఇక్కడ నుంచి చూడండి, బాగా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ షాప్స్ అన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడైతే షాప్స్ అయితే ఏం లేవు. ఇవన్నీ షాప్స్ వచ్చేసి స్వామివారి ఉత్సవాలు ఉంటాయి కదా, అప్పుడు మాత్రమే ఈ షాప్స్ అయితే పెడతారు. మిగతా టైంలో మాత్రం షాప్స్ అయితే ఉండవు ఇక్కడ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మద్దిలేటి అనే పేరు ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుందాం. ఈ ఆలయానికి పక్కనే మద్దులేరు అనే ఏరు ప్రవహించడం వలన ఈ ఆలయానికి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు రావడం జరిగింది. ఈ దేవాలయం స్థల పురాణం ప్రకారం నరసింహస్వామి లక్ష్మీదేవితో పాచికల ఆటలో ఓడిపోయినందుకు లక్ష్మీదేవి పరిహాసంగా నవ్వడం జరిగిందట. దీంతో లక్ష్మీనరసింహస్వామి అలిగి యాగంటి క్షేత్రమైన ఎర్రమల్ల ప్రాంతానికి వెళ్లారు అని పురాణాలు చెబుతున్నాయి. యాగంటి క్షేత్రంలో కొలువుదీరిన శివుడు నరసింహస్వామిని చూసి ఏం జరిగిందని అడిగారట. అప్పుడు నరసింహస్వామి నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను అని చెబుతారు. అందుకోసం శివుడు లక్ష్మీ నరసింహస్వామికి పక్కనే ఉన్న మద్దులేరు అనే ఏరు ప్రవహిస్తూ ప్రకృతి అందాలతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళు అని చెప్పారు. అప్పుడే తొలిసారి లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొండ మీద పాదం మోపారు. పాదం మోపిన ప్రదేశంలోనే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఆ ప్రదేశం వచ్చేసి నేను ఈ వీడియో చివరిలో అయితే నేను చూపిస్తాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ పాదం మోపిన తర్వాత ఉడుము రూపంలోకి మారడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఉడుము అవతారంలో మద్దెలేరు చుట్టూ సంచరిస్తూ ఉండేవారు. మద్దులేరుకి 3 కిలోమీటర్ల దూరంలోనే మోక్ష పట్టడానికి కన్నప్ప దొర అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన ప్రతి శనివారం వేటకి వెళ్లేవారు. రోజు వేట నుంచి తిరిగి వస్తుండగా తలతల మెరుస్తూ ఉడుము కనిపించింది. దాన్ని పట్టుకోమని తన భటులకు ఆజ్ఞాపించారు. ఉడుము పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక భటులు వెనక్కి వస్తారు. అదే రోజు రాత్రి రాజుగారికి కలలో స్వామివారు కనపడి పగటిపూట ఉడుము రూపంలో కనిపించింది తానేనని, ఇప్పుడు అక్కడే ఒక పుట్టలో ఉన్నానని చెబుతాడు. కన్నప్ప దొర నిద్ర నుంచి మేల్కొని మరుసటి రోజు ఆ పుట్టు దగ్గరికి వెళ్లి పుట్టుని తవ్వి చూశాడట. ఆ పుట్టు తవ్వుగానే దీర్ఘ చతురస్రాకారంలో ఒక శిలా రూపంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇచ్చాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి శనివారం రోజున ఇక్కడ పాదం పెట్టడం వలన భక్తులు ప్రతి శుక్ర శనివారాల్లో జరిగే పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. భక్తులు తాము అనుకున్న కోరికలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా క్షేత్రానికి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదం మోపిన ప్రదేశానికి అయితే వెళ్దాం రండి. లక్ష్మీ నరసింహస్వామి మొదటి పాదం మోపిన ప్రదేశంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదముద్రకి ఇప్పటికీ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. సో టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంచారు కాబట్టి నేను చూపించేకైతే ట్రై చేస్తాను, చూడండి. లక్ష్మీ నరసింహస్వామి మరియు అమ్మవారి ఆపోజిట్లోనే మనకి పాదముద్ర అయితే కనిపిస్తుంది. అలాగే పక్కలో వచ్చేసి స్వామివారి 2 పాదాలు అయితే ఉంచారు. స్వామివారిని కొలిచే భక్తులు స్వామివారి పేరుతో మద్దిలేటమ్మ, మద్దయ్య, మద్దమ్మ, మధునేశ్వరి ఇలా రకరకాల పేర్లతో పెట్టుకొని తమ భక్త భావాన్ని చాటుకుంటున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పాదం చూసిన తర్వాత ఈ దేవాలయం వెనుక వైపు వచ్చామంటే ఇక్కడ నుంచి అయితే మొత్తం వ్యూ పాయింట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దేవాలయాలు కానీ అలాగే మద్దులేరు ఏరు కానీ కొండ ప్రాంతాలు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ పాయింట్. సో మీరు ఈ ప్రదేశానికి వచ్చినట్లయితే కంపల్సరీగా ఈ వ్యూ పాయింట్ అయితే చూడండి. టెంపుల్స్ లోపలికి మొబైల్ అలౌ లేదు ఫ్రెండ్స్. సో స్వామివారు అలాగే అమ్మవారు ఎలా ఉంటారు అనేది నేను స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, చూడండి. ఈ క్షేత్రంలో 2008వ సంవత్సరం నుంచి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి కళ్యాణం అశేష భక్తుల మధ్య 3 రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడికి అలిగి వచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వెతుక్కుంటూ గరుడమంతుడి పైన లక్ష్మీదేవి వచ్చింది. గరుడమంతుడితో లక్ష్మీదేవి అడుగుపెట్టిన చోటే ప్రస్తుతం గరుడు స్థలం ఉంది. లక్ష్మీదేవి ఇక్కడ చెంచు లక్ష్మి అమ్మవారిగా జంతు బలులను స్వీకరిస్తూ ఇక్కడే ఉండిపోయారు. అలాగే ఈ ప్రదేశంలోనూ ఒక చెట్టు కూడా మనము చూడవచ్చు ఫ్రెండ్స్. చాలా మంది భక్తులు అయితే ముడుపులు కట్టడం జరిగింది. ఇక్కడ ఈ ముడుపులు కట్టడం వల్ల వారు అనుకున్న కోరికలు తీరుతాయని
భక్తులైతే ప్రగాఢ నమ్మకము. సో అందువల్ల ఇక్కడ చాలా మంది భక్తులైతే ఇక్కడ ముడుపులు కట్టడం జరిగింది. సో మీకు ఏమన్నా అలాంటి కోరికలు ఉంటే ముడుపులు అయితే కట్టేకి ట్రై చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.